భక్తుడైనటువంటి యోహాను చాలా చక్కగా అనేకమైనటువంటి రహస్యాలను తెలియపరిచాడు. అందులో ఒక రహస్యం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఎలాగో మనం కూడా అలాగే అని చెప్తాడు. మనం కొన్నిసార్లు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తులాగా మనకి కూడా ప్రయారిటీ అనేది ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడనమాట. యోహాను సువార్త కానీ, మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక, ప్రకటన గ్రంథము, ఇవి భక్తుడైన యోహాను రచించాడు కనుక వీటిని మనము చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆ ప్రయారిటీ మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు అనగా అది ఆయనను ఎరగలేదని చెప్తున్నాడు. మనము దేవుని పిల్లలమా కాదా? దేవుని పిల్లలుగా మనము ఎలా మార్చబడ్డాం? ఈ భూమి పైన ప్రతి మానవుడు కూడా దేవుని పిల్లలు అవడానికి అవకాశం ఉంది. అయితే ఆ అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. హల్లెలూయా. అంటే ఈ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, ఈ సువార్త సత్యమని, ఈ సువార్త ఎవరి గురించి ప్రకటింపబడుతుందో, ఎందుకు ప్రకటింపబడుతుందో అది గ్రహించినప్పుడు వాళ్ళు ఆ మాటలను ఏం చేయాలన్నమాట, వాళ్ళు అంగీకరించారు. సువార్త సత్యమని అంగీకరించారు. అందుకే యోహాను భక్తుడు ఏమంటాడంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు. ఏమనంటే, తను ఎందరు అంగీకరించితురో, ఏమంట, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు ముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన అంగీకరించాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, క్రీస్తు ఈ లోకంలో ప్రతి మానవుని కొరకు తన యొక్క రక్తాన్ని చిందించాడని ఈ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, అవును నిజంగా లోకానికి ఒక రక్షకుడు రావాలి, మనందరి పాపాలను పరిహరించడానికి సాక్షాత్తు దేవుడే రావాలి అని చెప్పేసి ఎందరైతే ఆ మాటను విని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరి పాపాలను పరిహరించాలంటే పాపము లేనటువంటి ఆయన రావాలి. పాపము లేనటువంటి ఆయన రావాలి. పాపము లేనటువంటి వారు ఈ భూమిపైన ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎందుకు లేరంటే, మొట్టమొదటి మానవుడు పాపం చేసి తన శరీరాన్ని, తన యొక్క ఆత్మను, తన యొక్క ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు అన్నమాట, అపవిత్రపరుచుకున్నాడు. అపవిత్రమైన దాని నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుంది అనమాట, అపవిత్రమవుతుంది. మీకు ఆడవాళ్ళకి బాగా అర్థమయ్యేలా చెప్తాం. హల్లెలూయా. మీ ఇంట్లో పెరుగు పులిసిపోయింది అనుకో, మరలా ఈ రోజున పాలు ఫ్రెష్గా కాసి పెరుగు తోడేసేటప్పుడు మంచి పెరుగు బదులుగా పులిసిపోయిన పెరుగుని వేస్తే ఏమవుతుంది? మరలా వచ్చే పెరుగు కూడా ఖచ్చితంగా పులుస్తుంది. పులిసిన పిండి కొంచెమేనను కూడా మంచిదాన్ని ఏం చేస్తుందని చెప్పాడు అక్కడ, పులిసిపోయేటట్లుగా చేస్తాను. అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు ఏమైపోయారన్నమాట, అపవిత్రులుగా మార్చబడ్డారు. ఆ అపవిత్రులుగా మార్చబడినటువంటి వారిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా పవిత్ర అవ్వడానికి ఛాన్స్ కంటే కూడా అపవిత్ర అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది.
పుట్టిన ప్రతివాడు కూడా పాపే నేను అనట్లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాప అనట్లేదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేయడానికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఉంది, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే తనలో ఉన్నది ఏ బీజము? పాపపు బీజం. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు బీజము అనేది ఎవరిలో పడిందంటే ఆదాములో పడింది, అవ్వలో పడింది. వారి ఇరువురిలో కూడా పాపపు బీజం ఉంది కనుక ఆ పాపపు బీజం ఏం చేస్తుంది అనమాట? పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా, బీజం అంటే ఏంటి? విత్తనం అనమాట. హల్లెలూయా. విత్తనం మంచిదైతే మంచి చెట్టు వస్తుంది, విత్తనం చెడ్డదైతే చెడ్డది వస్తుంది. పల్లెటూరులో సామెత ఉంటుంది, తల్లి వెళ్ళి చీలం వేస్తే బిడ్డ వెళ్ళి గట్టుని మేస్తుందా కదా? గట్టుని మేయదు. అది ఎక్కడ మేస్తే ఇది కూడా అక్కడే మేస్తుంది. మనకు తల్లిదండ్రులు అలాంటి నేచర్తో ఉంటే మనం కూడా మ్యాక్సిమం అటువంటి నేచర్ ఉంటుంది. ఎక్కడో కొన్ని సందర్భాల్లో కొంచెం మారడానికి అటు ఇటు ఉంటుందేమో, కానీ 95% పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నాకు ఒక సంఘటన మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడంటే 96లో అనుకుంటా పెద్ద తుఫాన్ వచ్చింది. 96 కదా పాస్టర్ గారు? 96లోనే, 96 నవంబర్ అనుకుంటా, నవంబర్ డిసెంబర్లో 26th అనుకుంటా. అప్పుడు ఆ తుఫాన్ ఎఫెక్ట్కి కొన్ని కొబ్బరి చెట్లకి వైరస్ వచ్చింది. ఆ తుఫాన్ ఎక్కడైతే ప్రభావం చూపిందో అక్కడ ఉన్నటువంటి చెట్లకి అన్నిటికీ కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ తగిలి, అంతకుముందు కొబ్బరికాయల పైన నల్లటి చార్లు అనేవి వచ్చేవి కాదు, నల్లటి చార్లు అనేవి వచ్చేవి కావు. ఆ కొబ్బరికాయలు ఎలా ఉండేవంటే గ్రీన్ కలర్లోనే ఉండేవి. ఎక్కడ కూడా ఒక నల్ల చార్ అనేది కనపడేది కాదు. ఈ వైరస్ ఎఫెక్ట్, ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడైతే పడిందో ఆ చెట్లన్నీ కూడా ఏమైపోయినాయన్నమాట, అన్ని కాయలకి ఈ నల్ల చార్లు రావడం మొదలుపెట్టినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదు ఆ విత్తనం ఎక్కడెక్కడైతే పడిందో, మరలా ఇప్పటి వరకు కూడా అదే నల్లచార్లు కనపడుతూ ఉండే. కేరళ కొబ్బరి బొండాలు చూడండి, ఇక్కడికి చూడండి, వాటిపై నల్ల చార్లు కనపడవు. మనీ ఎక్కువగా నల్లచార్లు కనపడుతూ ఉండే. అవి కోనసీమలో, ఈస్ట్ వెస్ట్, తర్వాత కృష్ణా డిస్టిక్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తుఫాన్ అప్పుడు అక్కడ ఎక్కువ ప్రభావితం చూపింది. అంతకుముందు అలా ఉండేవి కాదు. అంతకుముందు మొత్తం గ్రీన్ కలర్లో ఉండి ఎక్కడ కూడా నల్ల చార్లు అనేవి కనపడేవి కాదు. మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకసారి నేను చెప్పింది ఒకసారి చెక్ చేసుకోండి, ఖచ్చితంగా అలాగే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత వారికి పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ పాపపు బీజం అనేది ఉంది. ఈ పాపపు బీజం ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా ఉండటానికి బదులుగా పాపం వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం చేసే విధంగా మనను ప్రభావితం చేస్తుంది అన్నమాట. ఆ ప్రభావితం చేసే ఆ యొక్క ధోరణిని దేవుడు మార్చాలనుకుంటున్నాడు అన్నమాట. మనలో ఉన్నటువంటి ఆ పాపపు బీజాన్ని తొలగించి ఆయన యొక్క బీజాన్ని వేయాలనుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక మాట మనం చదువుదాం. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయించాలని చెప్తున్నాను. హల్లెలూయా. అవ్వ ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి మానవుల్లో ఏ బీజం ఉందంటే ఆదాము బీజం ఉంది, అవ్వ బీజం ఉంది. అయితే మనం ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి
క్రీస్తుని సొంత రక్షకునిగా మనం పరిపూర్ణముగా మనం స్వీకరించినప్పుడు ఆ బీజానికి బదులుగా ఏ బీజం వస్తుంది అనమాట? క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మనం కంపేర్ చేసుకుందాం. బాప్తిసం తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మనపైన క్రీస్తు ప్రభావితం చేస్తున్నాడా, లేకపోతే ఇంకనో ఆ పాత ఆదాము యొక్క స్వభావమే ప్రభావితం చేస్తుందా? బాప్తిసం తీసుకోక మునుపు అవ్వ ఆదాము యొక్క క్యారెక్టర్స్, యాట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నా అవన్నీ కూడా పనిచేస్తాయి. అయితే బాప్తిసం తీసుకుంటే ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకుగా నువ్వు అంగీకరిస్తావో, నువ్వు పరిపూర్ణమైనటువంటి హృదయంతో ఆయన్ని స్వీకరించిన నాటి నుంచి కూడా నీపైన ఎవరు పని చేయాలంటే క్రీస్తు పని చేయాలి. ఆ రోజు నుంచి క్రీస్తు యొక్క ప్రభావం మనపై ఉంటే ఒక రోజుకి క్రీస్తులా మారతాం. ఇక్కడ మొదటి యోహానులో చెప్పేది ఏంటంటే, మనము దేవుని పిల్లలమే, మనం ఇక ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదంటాడు. ఇప్పుడు దేవుని పిల్లలమే. ఎందుకు దేవుని పిల్లలం అంటే, ఆయన మాట యందు మనము విశ్వాసం ఉంచాం గనుక, ఆయనను అంగీకరించాం గనుక దేవునికి పిల్లలమే. అయితే పిల్లలైనంత మాత్రాన ప్రతి ఒక్కడు కూడా తండ్రి తర్వాత వారసత్వాన్ని పొందుకోలేడు. అబ్రహాము తర్వాత వారసత్వం ఎవరు పొందుకున్నారు? ఎంతమంది పిల్లలు అబ్రహాంకి? 8. హల్లెలూయా. ఫస్ట్ ఇష్మాయేల్ ఎవరికి పుట్టాడు? ఆగర్కి. షారాకి ఇస్సాకు. కెతూరాకి ఎంతమంది? 6. తాత గొప్పడు అనమాట. హల్లెలూయా. 8 మంది సంతానంలో ఎవరికి వచ్చింది వారసత్వం? ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది? 2. ఆ 2లో ఎవరికి వచ్చింది? చిన్నవాడు ఏంటంటే యాకోబుకి వచ్చింది. యాకోబుకి ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఎవరికి వచ్చింది వారసత్వము? యూదాకి వెళ్ళిపోయింది. యూదా ఎన్నోవాడు? 4వ. మనము ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము. ప్రభు యొక్క సంకల్పాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమే దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం చేరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిల్లలు అవ్వడానికి మాత్రమే వచ్చింది అవకాశము. ఆ పిల్లవాడు ఎలా మారాలన్నమాట? తన తండ్రి వలె మారాలి. హల్లెలూయా. ఆ పిల్లవాడు తన తండ్రి వలె మారాలి. తన తండ్రి వలె అంటే తన తండ్రి ఎలాగైతే ఉన్నాడో అట్టి విధంగా ఆ పిల్లవాడు మారినప్పుడే మరి ఆ తండ్రి తర్వాత వారసత్వాన్ని తను పొందుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ 3వ వచనం చెప్తాడు. 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకోవాలి. ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు, నేను మీ పాలెంలో సంచారం చేస్తున్నప్పుడు కానీ, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నేను మీ మధ్యకి రావాలంటే మొట్టమొదటిగా మీకు చేయాల్సింది ఓ పని ఉందని చెప్తాడు. ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. నేను వస్తున్నప్పుడు ఎవరైనా అపరిశుద్ధంగా కానీ అసహ్యమైన స్థితిలో కానీ నాకు కనిపిస్తే వాడిని బట్టి మీ అందరిపైకి నా ఉగ్రత అనేది దిగి వస్తుంది. అలా దిగి రాకుండా ఉండాలంటే మీరు మొట్టమొదటిగా శుద్ధి చేసుకోండి అని చెప్పేసి దేవుడిని యెహోవా మోషేతో చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఉన్నది ఉన్నట్లుగా మనం చూడాలని ఎవరైతే ఆశపడుతున్నారో, 2వ వచనంలో అమ్మాట చెప్తున్నాడు. ఏమనంటే, మనం ఇక ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని
ఎరుగుదుము అనే ఒక నిరీక్షణ ఎవరికైతే ఉందో, ఆ నిరీక్షణ ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోమని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత లేకోకుండా మనము ప్రభుని చూడలేము. అసలు ప్రభు మనం పిలిచిందే పరిశుద్ధులు అవ్వడానికి. ఎందుకు పరిశుద్ధులు అవ్వాలంటే, ఆదాము తర్వాత వచ్చిన ప్రతి మానవుడు కూడా అపరిశుద్ధుడే. ఆ పాప బీజం ద్వారా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా అపవిత్రుడుగానే ఉన్నాడు. ఆ అపవిత్రుడుగా ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా పరిశుద్ధుడిగా చేయడానికి అడ్మిషన్ అనేది ఎవరి ద్వారా దొరికిందనమాట? యేసుక్రీస్తు ద్వారా దొరికింది. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యు గాట్ అడ్మిషన్, నాట్ ద గ్రాడ్యుయేషన్. అడ్మిషన్కి గ్రాడ్యుయేషన్కి ఎంత డిఫరెన్స్ ఉంది? అడ్మిషన్ అందరికీ వస్తుంది, కానీ గ్రాడ్యుయేషన్ ఎవరికి వస్తుంది? చదివి అన్నీ ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి వారికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు ఆయన పోలికగా మార్చబడతామంటే, మొట్టమొదటిది చెప్తున్నాడు అన్నమాట, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండుటకు మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అక్కడ దేవదూతలు మరి ఆయన స్తుతిస్తూ ఒక మాట అంటూ ఉంటారు. 4వ అధ్యాయము 8వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verses 8. 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను ఆ రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు, అబ్బా హల్లెలూయా, మానకోకుండా రాత్రింబగళ్ళు ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయి అనమాట? సర్వాధికారి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి ఆయన పరిశుద్ధుడు. మనము ఆయన పోలికలోనికి రావాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటనమాట? పరిశుద్ధత. పరిశుద్ధత లేకోకుండా మనము పరలోకు పొరిమేరల్లో కూడా వెళ్ళలేమన్నమాట. ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉండాలంటే ఆయన పోలిక, మొట్టమొదటి పోలిక ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనేది మరి మన యొక్క గ్రంథము మొట్టమొదటిగానే చెప్తుందనమాట. ఏమనంటే, మీ బైబిల్ గ్రంథము పేరేంటనమాట? పరిశుద్ధ గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేజీల సంఖ్య కంటే కూడా పరిశుద్ధత, హోలీ అనే వర్డ్ ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఎందుకు ఎక్కువసార్లు కనిపించేటట్లుగా దేవుడు చెప్పాడంటే, మనం మొట్టమొదటిగా మారాల్సింది ఎలా అంటే పరిశుద్ధంగా మారాలని. హల్లెలూయా. పేతురు కూడా చెప్తాడు, మొదటి పేతురు 1వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా అంటాడు. హల్లెలూయా. చాలమ్మ, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులే ఉండండి. మనకి మొట్టమొదటి పిలుపు ఏంటంటే మనలను పవిత్రులుగా చేయడానికి. ఆయన పోలికలో మొట్టమొదటిగా ఆయన పేరులోనే ఉంది, ఆయన పరిశుద్ధుడు, ప్రభు పరిశుద్ధుడు. ఆయనలో ఎక్కడనూ కూడా పాపం అనేది కనపడదు. మనం భూతద్దం పెట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని ఎతికినా కూడా ఎక్కడ కూడా ఆయన అపవిత్రుడు అని ఎవ్వరు కూడా చెప్పలేరన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన స్వాత పరిచర్య చేసిన దినాలలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువుపరచగలడా అని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి అయినా
ఈ భూమి పైన ఎవరు కూడా అలాంటి మాట పలకలేరు కూడా. ఎందుకంటే ప్రతి మానవులు కూడా ఏముందనమాట, పాపం అనేది ఉంది. హల్లెలూయా. ఈ భూమి పైన దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన ప్రతి ఒక్కరిలోనూ కూడా పాపం అనేది ఉంది. పాపం లేనటువంటి ఏ దేవుడు, ఏ దేవత ఎక్కడను కూడా లేరు. అది ఒక యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలికగా మారాలనుకున్న ప్రతి ఒక్కరము కూడా పాపాన్ని పరిపూర్ణముగా విడిచిపెట్టి మనము పరిశుద్ధులు అవ్వడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, మరి ఆ పాపం అనేది మనము మరి జయించే వారముగా ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటన్నమాట, పాపాన్ని జయించాలి. పాపాన్ని ఎలా జయిస్తాం మనం? ఖడ్గాన్ని పట్టుకున్నా క్రీస్తు చేత మనం జయించాలి. ఎవరి చేత? క్రీస్తు చేత. క్రీస్తు చేత అంటే దేవుని యొక్క వాక్యము చేత. ఈ వాక్యం అనే ఆత్మీయమైన ఖడ్గాన్ని ధరించమని చెప్పేసి దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయడానికి నువ్వు పరుగులెత్తడానికి అవకాశం లేకుండా వాక్యం నేను ఏం చేస్తూ ఉంటుంది అనమాట, హెచ్చరిక చేస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, నీకు డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. మనకి డైరెక్షన్ ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చి ఆయన ముందు నడవడం అనమాట. ఆయన ముందు నడవడం అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన దేనికి ఇస్తాం అనమాట, మన హృదయం ఉన్నటువంటి వాక్యానికి ఇస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, ఇక ముందు నడిచేది నేను కాదంటాడు, జీవించేది నేను కాదంటాడు. జీవించేది నేను కాదు అన్నప్పుడు జీవించేది ఎవరన్నమాట? క్రీస్తు. అంటే నాలో ఉన్నటువంటి ఆయన యొక్క మాటలే నన్ను జీవింపజేస్తున్నాయి, నన్ను నడిపిస్తున్నాయి, నేను చేరవలసినటువంటి గమ్యానికి చేరుస్తున్నాయి. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన హృదయమైన పలక మీద వాటిని రాసుకున్నప్పుడు ఇంకా అపవాది వచ్చి ఆ హృదయం మీద ఉన్నటువంటి మాటలను చెరిపేసి వాడి యొక్క మాటలు రాయడానికి ప్రయత్నం చేయడానికి అవ్వదు. నిజంగా మనము ఆయన యొక్క వాక్యానికి మన హృదయంలో చోటిస్తే, మన హృదయంలో చోటు ఇవ్వకపోతే ఇలా విన్నది ఇలా వెళ్ళిపోతుంది. నువ్వు వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నీ హృదయమైన పలకపైన వాటిని రాసుకుంటే గనుక దాని నుంచి నువ్వు తొలగిపోవడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యెహోవా ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీ అందరితో మొదటి నిబంధన చేశాను. ఆ మొదటి నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనలో నుంచి మీరు త్వరగా వైదొలిగిపోయారు. కానీ రానున్న దినాలలో నా కుమారుడు ద్వారా నేను రెండవ నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఒక పుస్తకం మీద రాసేది కాదు, కానీ మీ అందరి హృదయాలపైన రాసేది అంటాడు. రెండవ నిబంధన, క్రొత్త నిబంధన అంటే మనము క్రొత్త నిబంధన అటువంటి 27 పుస్తకాలు కాదు. మొదటి నిబంధన మనకి ఎలా కనిపించాలంటే ఒక పుస్తక రూపంలో కనిపించాలి. ఈ రెండవ నిబంధన పుస్తక రూపంలో కాదనమాట, సాఫ్ట్ కాపీ లాగా మనలోకి రా. అర్థమైందా? దేవుడు చేసినటువంటి రెండవ నిబంధన దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, ఆ నిబంధన మన హృదయమైన పలకపైన రాసినటువంటి నిబంధన. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు చెప్తాడు, డైరెక్ట్గానే చెప్తాడు. మనం అర్థం చేసుకుంటే 8వ అధ్యాయంలో చెప్తాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. హల్లెలూయా. ఇదే రెండవ నిబంధన. ఎక్కడ రాస్తున్నాడు దేవుడు? మన మనస్సులపైన, మన హృదయాలపైన. అంటే నీ తలంపులను దేవుడు తన వాక్యం చేత నింపుతున్నాడు. నీ హృదయ వాంఛలన్నిటినీ కూడా తన వాక్యం చేత నింపి నీ హృదయంలో కలిగే ప్రతి వాంఛ కూడా వాక్య సంబంధమైనది ఉండేటట్లుగా, నీ యొక్క బ్రెయిన్లో వచ్చే ప్రతి ఒక్క ఆలోచన కూడా వాక్య సంబంధమైనది ఉండేటట్లుగా దేవుడు చేసే నిబంధన అన్నమాట. అట్టి విధంగా మనము మారితే అప్పుడు నిజంగా మనము దేవుని
పిల్లలము, దేవుని పోలికలో ఉన్నవారము అవుతాం. ఇది మనము చాలా సందర్భాలు అర్థం చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటంటే, ఈ నిబంధనలో ఉన్నటువంటి ప్రతి మాట ఏంటి అంటే, ఆయన ధర్మ విధులు కావచ్చు, ఆయన ఆజ్ఞలు కావచ్చు, ఆయన మనకి ఉపదేశించినటువంటి ప్రతి వాక్కు కూడా ఎక్కడికి రావాలన్నమాట, మన హృదయమైన పలకపైకి వచ్చినప్పుడు. ఈ హార్డ్ డిస్క్ మీకు మీ కంప్యూటర్ భాషలో చెప్దాం, హల్లెలూయా. మనం ఇదివరకు డెస్క్టాప్ కొన్నప్పుడు డెస్క్టాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఇస్తారా? ముందు ఇస్తారా? ఇప్పుడు అలాగే ఇస్తున్నారా? ఇప్పుడు అలాగే ఇస్తున్నారా? డెస్క్టాప్ ఎవరు తీసుకుంటున్నారంటారా? హల్లెలూయా. అంత ల్యాప్టాప్లోకి వెళ్ళారు. హల్లెలూయా. నేను వాడుతున్నప్పుడు సంగతి చెప్తాను. డెస్క్టాప్ తీసుకున్నప్పుడు అందులో ఏమి ఉండదు, ఇంకా అందులో ఏమి ఉండదు, ఓన్లీ రా మెటీరియల్. నేను చెప్పాలంటే రా మెటీరియల్. దాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కేబుల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి సీడీ ఇస్తాను. సీడీ డ్రైవ్ ఉంటుంది, దాన్ని పెట్టి ఈ రా హార్డ్ డిస్క్ని ఏం చేయాలన్నమాట, పార్టిషన్స్ చేయాలి, ముక్కలు చేయాలి. ముక్కలు అంటే ఫిజికల్గా భౌతికంగా కనిపించే ముక్కలు కాదు. అందులో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈఎఫ్ అని ఒక్కొక్క డ్రైవ్కి మనము ఎంత మనము కేటాయించుకుంటామో 50 GB 100 GB అలా పార్టిషన్ చేసి దాన్ని ఫార్మాట్ చేసి అప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తాం. అప్పుడు అది పని చేయడానికి పనికి వస్తుంది. అంతకుముందు వరకు కూడా అది ఎలా ఉంటుంది అనమాట, పని చేయడానికి అవదు. ఎందుకంటే అది రా మెటీరియల్గా ఉంది. మనం కూడా అంతే. హల్లెలూయా. ఈ యొక్క హార్డ్ డిస్క్ అనమాట. ఏది ఇది? మన హార్ట్. ఈ హార్డ్ డిస్క్, ఈ హార్ట్ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఇది నలుగొట్టబడాలి. నలుగొట్టబడి ఈ యొక్క హృదయమైన పలకపైన దేవుని యొక్క మాటలో మనం ఎప్పుడైతే రాసుకుంటామో, ఎప్పుడైతే ముద్రించుకుంటామో, ఆ మాటల చేత ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ ఆత్మ నడిపింపబడుచున్నప్పుడు మనము స్లోగా దేవుని చేత వాడబడ్డానికి, దేవుని పోలికలో రావడానికి, దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి అవకాశం ఉంది. ఇది పగలగొట్టబడినంత వరకు కూడా మనము ఒక రా హార్డ్ డిస్క్ లాగానే ఉంటాం. అంటే దేవుని చేత వాడబడ్డానికి ఏమాత్రము కూడా ఉపయోగకరముగా లేనటువంటి వారముగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో చలనం రావాలి, మన మనస్సులు మారాలి. మన మనస్సు మారుకోకుండా, మన హృదయంలో చలనం రాకోకుండా మనం ఎంతకాలమో ప్రభు సన్నిధానికి వచ్చినాను కూడా మన సమయం వృధా అవుతుంది తప్ప మన దేవునికి దగ్గరయ్యే అవకాశం కానీ, దేవుని పోలికగా మారడానికి అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు చెప్తున్న మాట అన్నమాట. ఏమనంటే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే పాపాన్ని జయించి తండ్రి సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడో, ఆయన పోలికలోనికి రావాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో మనం కూర్చోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి పాపాన్ని జయించి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 2:7 చదువుదామా? చెవిగలవాడు ఆప్త సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని చెప్తాడు. హల్లెలూయా. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తునంటాడు. హల్లెలూయా. జయించు వానిని అంటాడు. ఏం జయించాలి? మనం ఎక్కడున్నాము? యుద్ధ రంగంలో ఉన్నాం. మనం
వీఆర్ సోల్జర్ ఆఫ్ గాడ్ అన్నమాట. మనము దేవునికి సైన్యం. అయితే ఈ సైన్యానికి సైతాని సైన్యానికి ఎప్పుడు కూడా ఏం జరుగుతుందన్నమాట? యుద్ధం జరుగుతుంది. ఎలా అంటే వాక్యమేమో నువ్వు పరిశుద్ధుడిగా ఉండని చెప్పిద్ది, శరీరం ఏం చెప్పిద్ది అనమాట? ఉన్న చాలే కానీ ఆ పంచి ఈ పంచి ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేసి ఈ శరీరము మనలను ఏం చేస్తూ ఉంటుంది అనమాట? పాపం వైపు మనలను లాగుతూ ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అట్రాక్షన్లో వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వనంత కాలము మనం ఏమవుతున్నట్టు అనమాట? అపజయము పాలవుతున్నట్టు. పాపము మనల్ని జయించేదిగా కాదు, కానీ పాపాన్ని మనము జయించాం. అది మనల్ని ఏలుబడి చేయకూడదు, మనం రూల్స్ చేయాలి దాన్ని. అలా జయించిన ప్రతివానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నాతో పాటు సమానముగా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తానంటాడు. యోహాను భక్తుడు 16వ అధ్యాయంలో 33వ వచనంలో చెప్తాడు మాట. ఏమనంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకము జయించి అన్నాను చెప్పాను. నేను లోకమును జయించున్నాను చెప్తున్నాడు. హల్లెలూయా. లోకంలో మనకి ఎలాంటి అట్రాక్షన్స్ అయితే వస్తున్నాయో, ఎలాంటి పాప సంబంధమైనవి మనను మరి పడద్రోయడానికి కాచుకుని కూర్చున్నాయో, అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అలాంటివే జరిగినవి. కానీ ఆ పాపములో ఆయన పడిపోకుండా దాన్ని జయించి తండ్రి ఇచ్చినటువంటి ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు అనమాట. నేను జయించానంటాడు ఆయన. ఈరోజు ఆయన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం కూడా జయించు వారము ఉంటేనే మరి ఆయన పోలికలోనికి మార్చబడుతున్న వారముగా ఉంటాం. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనంలో మీరు ఇందాక చదివారు. ఏమనంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా లోకమును జయించుదురు. లోకమును జయించిన విషయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరము కూడా లోకాన్ని జయించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. 5వ అధ్యాయం 5వ వచనం కూడా చదవమ్మా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మనము జయిస్తాం. నమ్మినప్పుడు ఆయన మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడనమాట? పాపం వైపు మనల్ని వెళ్ళకోకుండా దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడన్నమాట. ఒకవేళ పడిపోయినా కూడా మనలను ఏం చేస్తాడన్నమాట? లేవడానికి మనకి కావాల్సినటువంటి శక్తిని మనల్ని లేపడానికి తన యొక్క హస్తాన్ని కూడా ఇస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే 2 లెంపకాయలు కూడా పీకుతాడనమాట, కొడతాడు. ఆయనకి నచ్చినట్లుగా మనము జీవించినప్పుడు మనల్ని లేపడానికి ప్రయత్నము చేస్తాడు. మనం చేసినటువంటి పాపానికి శిక్ష కూడా వేస్తాడు. తండ్రికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు తండ్రికి ఇష్టడైన కుమారుని ఏం చేసుకుంటాడన్నమాట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, ఆ తర్వాత రక్షిస్తాడు. మన పిల్లలు పాపం చేశారని, తప్పిదం చేశారని చచ్చిపోరా అని చెప్పేసి వదిలేస్తామా? ఏం చేస్తాం? ఆ పాపంలోంచి ఆయన బయటికి ఎలా తీసుకురావాలని చెప్పి తీసుకుని వస్తాము, వాడిని గద్దిస్తాము, వాడు నడవలసిన త్రోవను వాడికి చూపిస్తాము. ఒకవేళ వాడు మాట వినకపోతే 2 గట్టిగా కొడతాం. మనం పిల్లలను ప్రేమిస్తే మనం ఎలాగైతే చేస్తామో తండ్రి దేవుడు కూడా అంతే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపాన్ని జయించాలి. హల్లెలూయా. 3వదిగా మనం చూసినట్లయితే మరి మనను మరి ఈ లోకమున్నటువంటి బంధకాల నుంచి, పాపములో నుంచి, అన్నిటిలో నుంచి విడిపించినటువంటి ఆయన కొరకు మనము
జీవించుట అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇక ముందు జీవించే జీవితం అంతా కూడా నీ కోసము కాకుండా ఎవరి కోసం బ్రతకాలన్నమాట? దేవుని కోసం బ్రతకాలి. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు ఈ మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతుబంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియో నిశ్చయించుకొంచున్నామని చెప్తాడు. హల్లెలూయా. జీవించి మనం అందరము కూడా ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని యొక్క సంకల్పము నా ద్వారా నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశము నా ద్వారా నెరవేర్చబడాలి. దేవుడు ఎందుకొరకు నన్ను రక్షించుకున్నాడో, ఎందుకొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడో, ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు ఈ కార్యాలన్నీ కూడా చేసి నన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించాడో అని ఆ తండ్రిని మనం అడిగితే ఆయన మనకు తెలియపరుస్తాడన్నమాట. ఇక ఆయన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకే మనము జీవించాలి. నిజం చెప్పాలంటే ఆయన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు మనం జీవిస్తున్నప్పుడు మన ద్వారా అనేకులకు ప్రయోజనం ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా మన బ్రతుకులు ఉంటాయి. మనం అడిగితే దేవుడు చెప్తాడన్నమాట. ఆయన కొరకు జీవించాలంటే మేమందరూ కూడా పాస్టర్లు అయిపోవాలి అని చెప్పేసి అనుకోవద్దు. దేవుడు ఎందుకొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు మనల్ని ఆకర్షించుకున్నాడో మన దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. అందరికీ ఒకటే రకమైన పని ఉండదు, అందరికీ ఒకటే రకమైనటువంటి పేరు ఉండదు. కొందరిని అపోస్తులుగాను, కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని ఇంకొక రకంగా దేవుడు పిలుచుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను ఆకర్షించుకున్నాడు. దేని కొరకు అంటే మన దేవుని సన్నిధిలో అడిగితే అని చెప్తాడు. నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే పనిచేస్తూ అలాగే ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుడు నన్ను అందులో ఉండనుకోకుండా దేవుడు తన పని కొరకు పిలుస్తున్నప్పుడు తిరిగినంత కాలము మోర్ దెన్ 2.5 years నా ఇష్టానుసారంగానే ఉన్నా, రాకుండా. కానీ చివరి రోజుల్లో దేవుడు మరొకసారి ఇంకొక సేవకురాల ద్వారా గట్టిగా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకొని దేవుని పరిచయంలోనికి రావడం జరిగింది. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు, ఎవరిని ఏ పని కొరకు ఉద్దేశించుకున్నాడో వారికి తెలియపరుస్తాడు దేవుని సన్నిధిలో అడిగితే. అప్పుడు ఆ పని కొరకు మాత్రం మనము ఈ భూమిపైన మన జీవితాన్ని కొనసాగించడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, దేవుని ఎరుగక మునుపు, దేవుని అంగీకరించక మునుపు, దేవుని సొంత రక్షకునిగా నీవు నీ జీవితంలోనికి మరి ఆహ్వానించక మునుపు మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. 2010 డిసెంబర్ వరకు కూడా నాకు ఎన్నో కోరికలు ఉండేవి. ఏంటంటే ఒకటి కాదనమాట. మ్యారేజ్ విషయంలో ఉండేవి, ఉద్యోగ విషయంలో ఉండేవి, నేను ఎక్కడ సైట్ కొనుక్కోవాలి, ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి, ఎలాంటి కార్లు తిరాలి, ఇవన్నీ కూడా ఉండేవి. ఆ 2010 డిసెంబర్ వరకు కూడా నేను వాడిన ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడే వాడాను. నేను 2007లో నేను కొన్న ల్యాప్టాప్ 54,000 అది. అప్పట్లో హై ఎండ్ అది. 2007లో ఒక పేర్ డ్రెస్ వేస్తే మినిమం 3,000 to 4,000 ఉండేది ఆ ఒంటి మీద. ఇప్పుడు అందులో ఆఫ్ రేట్ కూడా లేదు. ఇప్పుడు మారిపోయింది. అప్పుడు నా పరిస్థితి వేరు.
ఎందుకంటే నేను సంపాదించిన దానిలో మినిమం 10,000 ప్రతి నెల నేను ఖర్చు పెట్టుకుని మిగతాది పంపించేవాడు. 35,000 వస్తే 25,000 పంపించి 10,000 నేను ఖర్చు పెట్టుకున్నాను. 10,000 అంటే ఎంత లగ్జరీగా నడిపించవచ్చు ఆలోచించే. 17 years బ్యాక్. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చింది. ఇప్పుడు జస్ట్ డ్రెస్ ఉందా లేదా అంతే, బ్రాండెడా కడది గుడ్డా ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఇక బ్రాండెడ్తో పని లేదు, ఇంకా షర్టా బాగుందా లేదా ఒక 500 అంతే అయిపోయాయి. దేవుని అంగీకరించినప్పుడు మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. ఆ టైంలో నేను కారు కొని ఢిల్లీ నుంచి చేసి రావాలనుకున్నాను. నేను అంత విధంగా ఆలోచన చేస్తే దేవుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పోరా అని చెప్పి ఎదుగా ఇలా తీసుకొచ్చింది అనమాట. హల్లెలూయా. అయితే మన ఆశను దేవుడు ఎరిగినటువంటి వాడు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఒక సమయంలో. అది మన సొంత కారు అవసరంలే, నేను ఎలాంటి కారులో తిరగను అలాంటి కారులో నన్ను తిరిగేటట్లు చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అప్పుడు ఎక్కాను ఫ్లైట్, ఇప్పటి వరకు ఎక్కలేదు నేను. చాలా సందర్భాలు గుర్తొస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎక్కిస్తాడు దేవుడు అని. మరలా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఈ లోకానుసారంగా ఉన్నప్పుడు మనకి చాలా ఆశలు కోరికలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని మనం అంగీకరించామో, ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో, ఇక మన ఆశ కాదు, దేవుని యొక్క ఆశ మన పట్ల ఏమైతే ఉందో అది మనము నెరవేర్చుకున్నట్టుకు ప్రయాసపడాలి. అప్పుడే మనము దేవుని పోలికలోనికి వస్తున్నట్లుగా రుజువు అన్నమాట. కుమారుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడైనా? తండ్రి యొక్క ఆశ, తండ్రి యొక్క సంకల్పము, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అలాగే మనం కూడా మరి రక్షింపబడిన తర్వాత మనకి పూర్వము అంటే రక్షణ పొందనప్పుడు మనకి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టి రక్షణ పొందుకున్న తర్వాత ఆ రక్షకుని యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకు మనము బ్రతకాలి. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో 19వ వచనము 20వ వచనం చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటనమాట? దేవునిని మహిమపరచుట కొరకు మనం బ్రతకాలి. హల్లెలూయా. అందుకే మీరు ఏం చేసినను కూడా దేవుని మహిమార్థమే చేయమంటాడు. ఒకరిని సన్మానించినా, ఒకరికి మీరు సహాయం చేసినా, ప్రార్థించినా, పాటలు పాడినా, ఏం చేసినాను కూడా దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే నేను బాగా ప్లే చేశాను, నేను బాగా పాడాను, బాగా చెప్పాను, బాగా డ్యాన్స్ చేశాను అని చెప్పేసి మనల్ని పొగుడుతున్నారా? మనల్ని పొగడడం కాదు, మన ద్వారా ఎవరికి రావాలన్నమాట? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ వచ్చినప్పుడే మనం నిశ్చయంగా దేవుని కొరకు మనము బ్రతుకుచున్న వారు అనుకుంటాం. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చదివేసుకొని ముగించేద్దాం. 4వదిగా మరి మనము ఇక భూ సంబంధమైన వాటిని వెతుక్కోకుండా ఏం వెతకాలన్నమాట? పైన ఉన్న వాటిని వెతకాలి. హల్లెలూయా. పైన ఉన్న వాటిని అంటే మనము క్షయమైపోతున్నటువంటి వాటి కొరకు మనము దృష్టి నిలుపుకోకుండా అదృశ్యమైన వాటిని, అక్షయమైనటువంటి వాటిని, అక్షయమైనటువంటి ఆహారాన్ని వెతకాలి. హల్లెలూయా. మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు ఆయన మనను ఎక్కడైనా కొండపైకి ఎక్కించుట కొరకే ఆ యొక్క ఆలోచన చేతనే నింపబడి ఈ భూమిపైన మనందరి స్థానంలో మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని అందరినీ కూడా ఎక్కడ చూడాలనుకుంటున్నాడు అన్నమాట? ఆయన రాజ్యంలో చూడాలి, ఆయన వలె చూడాలనుకున్నాడు. ఆయన ఉండు చోట్ల మనం ఉండాలని చెప్పేసి ఆయన ఎదురు చూశాడు. కనుకనే దాని కొరకు ఆయన మరి మన స్థానంలో బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు.
కొరింథీయులకు రాస్తూ చెప్తాడు ఒక మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. దృశ్యమైనవి చూడండి, ఈ రోజున ఎంత పెద్ద గొప్ప భావంతులైనా కూడా ఒక రోజుకి ఏమవుతాయి అనమాట, అదృశ్యం అవుతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి కట్టడాలన్నీ కూడా ఈ రోజున లేవు. అంటే దృశ్యమైనవి ఏదో ఒక రోజున ఏమవుతాయి అనమాట, అదృశ్యమైపోతాయి. వీటిపైన మనం దృష్టి నిలిపి అదృశ్యమైనవి, అది నిత్యమైనది, పరలోక రాజ్యం నీకు కనపడదు, కానీ నిత్యమైనది ప్రభు నీకు కనపడ్డు, ఆయన నిత్యుడు, ఆ నిత్య మహిమ నిత్యమైనది, అది నీకు కనిపించకపోవచ్చు. ఇవన్నీ కూడా కనిపించవు, కానీ అవి నిత్యమైనవి. వాటిని పొందుకున్నడు కొరకు మనము పైనున్న వాటి మీదనే దృష్టి నిలపాలి, కానీ క్రిందనున్న వాటిపైన దృష్టి నిలపకూడదు. ఈ లోకంలో మనం సంపాదించుకునే ధనమైనా ఏదైనా కూడా, అది వెండి బంగారాలు కావచ్చు, మేడలు మిద్దెలు కావచ్చు, అన్నీ కూడా ఒక రోజున ఏమవుతాయి అనమాట, మనల్ని విడిచి వెళ్ళిపోతే, లేదంటే వాటినైనా విడిచిపెట్టి మనము పోతాం. మన దృష్టి నిలిపిన తోడని అది రెక్కలు ధరించి మన యొద్ద నుంచి ఎగిరిపోతుందంట. మన కళ్ళతోటే చూస్తున్నాం, ఎంతోమంది కోటీశ్వర్లు కూటికి లేకోకుండా, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా అయిపోయినటువంటి వారు మీ కళ్ళతో మీరు చూసారో లేదో కానీ నేను చూశాను. కళ్ళ ముందు ఇలాగ ఎదిగి మరలా కళ్ళ ముందు ఇలా పడిపోయి కనీసం నిలువ నీడ లేకుండా అయిపోయినటువంటి వాళ్ళు అయిపోయారు. దృశ్యమైనవి అదృశ్యమైపోతాయి, అనిత్యములు. అదృశ్యుడైనటువంటి ఆయనను మనం వెతికితే మనము ఖచ్చితంగా ఆయనతో పాటు నిత్యము ఉండేవారం ఉంటాం. కొలస్సీలకు రాస్తే 3వ అధ్యాయంలో 1వ వచనంతో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున వచ్చిండి అన్నాడు. హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడికి వెతకాలన్నమాట, పైనున్న వాటినే వెతకండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ ఆయన పోలికగా మనము మార్చబడాలంటే మనము అనుదినము వాక్యానుసారంగా మన బ్రతుకును సరి చేసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిది ఏం మాట్లాడుకున్నామట, ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా జీవించడానికి జాగ్రత్త పడాలి. రెండోది ఏం చెప్పాను, పాపాన్ని జయించాలి. 3 ఇక మనము మన కొరకు కాకోకుండా ఆయన కొరకు జీవించేవారు ఉండాలి. 4ది ఏంటనమాట, పైనున్న వాటి కొరకే మనము బ్రతకాలి, కానీ భూ సంబంధమైన వాటి కొరకు మనము వెతకూడదు. అలా మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ఒక్కొక్కటి మనము మార్చుకుంటూ వస్తున్నప్పుడు చివరికి మనం ఎలా మారుతాం అనమాట, ఆయన స్వారూప్యంలోనికి మారుతాం. ఆయన వచ్చేసి వెంటనే ఇలాగనేసి మనం ట్రాన్స్ఫార్మ్ చేయడం. సినిమాలో చూపిస్తే ఏమవుతుంది, ఇలాగనగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఇలాగని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడం. యేసుక్రీస్తు ఆయన వల్ల ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు అన్నమాట. ఈ మాన్యువల్ చదివి ఈ మాన్యువల్ ప్రకారం ఎవరైతే ఆపరేట్ చేసుకుంటారో వాళ్ళు ఆయనలా మారుతారన్నమాట. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.